హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు చూడబోయే వీడియో ఏంటంటే, మన రాయపూడి సెంటర్ నుంచి ఇబ్రహీంపట్నం అడ్రోడ్డు పెర్రీ వరకు లాంచ్ ప్రయాణం అంటే పడవ ప్రయాణం మీరు గుర్తే ఉంటుంది కండి, చాలా చోట్ల చూసే ఉంటారు కదా. అయితే మనకి ఈ పడవ ప్రయాణం ఎలా సాగుతుందంటే, రాయపూడి వాడరేవు ఉంది కదండి ఇక్కడ, అంటే మన కృష్ణానది ఒడ్డున, అక్కడ నుంచి ఈ లాంచ్ ద్వారాగా విజయవాడ ఇబ్రహీంపట్నం వెళ్లాల్సిన వాళ్ళంతా కూడా దీని ద్వారాగా అటువైపు దాటుతున్నారండి. దీనికి ఒక మనిషికి కాస్ట్ వచ్చేసి 50 రూపాయలు టికెట్ తీసుకుంటున్నారు. అట్లాగే వెహికల్స్ బైకులు ఏమైనా ఉంటే వాటికి కూడా 50 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారండి. ఏదేమైనా ఇది గత 40-50 ఏళ్లగా ఇదే రవాణా జరుగుతుందండి. ఇటు సైడ్ అయితే రోడ్డు మార్గం లేదు. ఇటు సైడ్ నుంచి అవతలకి వెళ్ళాలంటే మనకి చుట్టూ తిరిగి ప్రకాశం బ్యారేజీ లేదా కనకదుర్గ వారిది చుట్టూ తిరిగి అయితే రావాల్సి ఉంటుంది. దానికి వీళ్ళు ఏంటంటే పాతకాల పద్ధతిలో ఇట్లాగా పడవ ప్రయాణం అనేది అప్పటి నుంచి అలాగే కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు మనకి పక్కనే అమరావతి రాజధాని డెవలప్ అవడంతో, రాజధాని కన్స్ట్రక్షన్లో భాగంగా మనకి సిటీ ఈ విధంగా డెవలప్ అవడంతో ఇక్కడ కొత్తగా ఐకానిక్ వారధి అనేది సెలెక్ట్ అయిందండి. త్వరలో ఇక్కడ నిర్మాణం జరగబోతుంది. ప్రస్తుతానికి పడవ ప్రయాణం సాగే విధానం ఎలా ఉందంటే, దాదాపు మనకి ఇక్కడ రాయపూడి నుంచి పెర్రీ ఇబ్రహీంపట్నం సెంటర్ చేరుకునే వరకు దాదాపు ఒక అరగంట సమయం అయితే పడుతుందండి దీనిపైన. అదేవిధంగా ఇక్కడ మనకి రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తే కనుక ఇటు విజయవాడ నుంచి అట్లాగే కొండపల్లి, మైలవరం, అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఏదన్నా అందుబాటులోకి రావాలన్నా కానీ ఈ రూట్ మార్గంతో చాలా త్వరగా అమరావతిలో చేరుకునే విధంగా అయితే ఈ ఐకానిక్ వారధి అనేది నిర్మాణం జరుగుతుందండి. దీనికి చక్కటి డిజైన్ తోటి టూరిజానికి అనువుగా తీగల వంతెనగా అమరావతికే తలమానికంగా ఉండే విధంగా ఈ బ్రిడ్జ్ అనేది రూపుదిద్దుకోబోతుంది. దీనికి సంబంధించిన టెండర్లు అయితే ఇప్పుడే మొదలైనాయండి. అవి ఎలా ఏంటనేది నాకు ఫుల్ డీటెయిల్స్ అయితే తెలియదు. దాని గురించి తెలుసుకుని తర్వాత కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కూడా వీడియోస్ అయితే చేస్తూనే ఉంటానండి. ప్రజెంట్ ఇక్కడైతే మన రాయపూడి నుంచి మూలపాడు వరకు ఈ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరిగిద్దని అయితే తెలిసిందండి. దాని గురించి ఒకసారి ఇక్కడ బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, ఇక్కడ లొకేషన్ ఎలా ఉంటుంది ఏంటని మన సబ్స్క్రైబర్స్కి, వ్యూవర్స్కి చూపించాలి, చెప్పాలనే ఐడియాతోటి నేను ఈ వీడియో అయితే చేస్తానండి. ప్రజెంట్ అయితే మన కృష్ణానదిలో నుంచి అయితే ఈ విధంగా జర్నీ చేస్తూ రవాణా సాగుతూ ఇలా జరుగుతూ ఉందండి. మధ్యలో మనకైతే ఇక్కడ లోపలైతే చాలా విశాలమైన నదీ ప్రవాహం అయితే ఉందండి. చుట్టుపక్కల మొత్తం ఆహ్లాదకరంగా ఉంది. ప్రజెంట్ మనం బోట్లో వస్తుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. అదే ఇక్కడ మనకి అవతల కొండపల్లి అడవులు ఉన్నాయి, అదేవిధంగా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, ఫారెస్ట్ కూడా మనకి అటువైపు అందుబాటులో ఉంది. ఈ ఐకానిక్ వారధి అనేది అందుబాటులోకి వస్తే టూరిజానికి అటు సైడ్ మన కృష్ణా జలాలు ఎలా ఉన్నాయో అట్లాగే కొండపల్లి అడవులు అలాగే ఉన్నాయండి. ఒక పక్క కొండపల్లి అడవులు, రిజర్వ్ ఫారెస్టు, ఇదే విధంగా కృష్ణా జలాలు, అంతేవిధంగా ఇటువైపు అమరావతి రాజధాని నిర్మాణం, ఇవన్నీ చూస్తుంటే మన అమరావతిలోనే అత్యాధునిక టెక్నాలజీతోటి జరగబోయే కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ కానీ, పరిశ్రమలు కానీ, యూనివర్సిటీలు కానీ, ఏదేమైనా కానీ చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతుందండి. ఇప్పుడు మూలపాడుకి సమీపంలోనే మన విజయవాడ వైపు, అదే మన ఇబ్రహీంపట్నం సైడు మూలపాడు ఆ ఏరియాలోనే స్పోర్ట్స్ సిటీ కూడా కడతారని అయితే అనుకుంటున్నారండి. దాని గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు, తర్వాత తెలుసుకుని ఆ వీడియో కూడా చేస్తానండి. ఈ విధంగా మన చుట్టూ అమరావతి చుట్టూ ఇంత డెవలప్మెంట్ జరుగుతుందండి. అలాగే ఈ బ్రిడ్జి అనేది చాలా త్వరగా అందుబాటులోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉందంటున్నారు. దాదాపు ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల మధ్యలో ఇది త్వరగా కట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారండి. అదే విధంగా మనకి ఇక్కడ మన గొల్లపూడి దగ్గర ఉన్న ఫ్లైఓవర్ ఉంది కండి, వెస్ట్ బైపాస్, అది కూడా దాదాపు ఒక పూర్తి అయిపోవచ్చింది. 4-5 నెలల్లో అయితే అది అందుబాటులోకి అయితే వస్తుందండి. ఇక్కడ మన అమరావతిలో చేరుకోవడానికి ఇన్ని మార్గాలు, రాచి మార్గాలు వస్తున్నాయి. అన్నీ కూడా అద్భుతమైన కట్టడాలతోటి, కన్స్ట్రక్షన్ తోటి ఫ్యూచర్ జనరేషన్స్కి అందుబాటులో రావడానికి అయితే ఈ నిర్మాణాలు అనేది బాగా జరుగుతూ ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనకి ఈ రవాణా ఎలా జరుగుతుంది ఏంటో, మనకి బ్యారేజీ కట్టే విధానం ఎలా ఉంది ఏంటనేది మనకి ఫ్యూచర్లో చూపిస్తూ ఉంటాము. ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ ఈ విధంగా రవాణా జరుగుతుంది, ఈ ఏరియాలో బ్రిడ్జి కన్స్ట్రక్షన్ జరుగుతుందనే ఆలోచనతో అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ బోట్లలో రవాణా ఇలాగే సాగుతూ ఉందండి.
చాలామంది బోటు ప్రయాణం చేసే ఉంటారు కదండి. అలా చేసిన వాళ్ళు ఏమన్నా మీకు అనిపిస్తే మనకి కామెంట్ రూపంలో చెప్పండి. మన కృష్ణానదిలో బోట్ చేసే విధానం చాలా భవానీ హైలాండ్స్ ఉన్నాయి. అట్లాగే చాలా మొత్తం డెవలప్ అవుతుంది కదా. రానున్న కాలంలో టూరిజానికి చాలా అద్భుతమైన అనువైన ప్రదేశంగా మారబోతుందండి. చుట్టుపక్కల ఒక 20 కిలోమీటర్ల వరకు జర్నీ వరకు కృష్ణానది జలాల్లో బోటు షికారు చేయడానికి ఉంటుంది. అట్లాగే మధ్యలో చాలా దీవులు ఉన్నాయండి. ఆ దీవుల్లో మంచి మంచి పార్కులు, గ్రీనరీ తోటి అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకోపోతుంది. మనం ఫారిన్ కంట్రీలో తిరుగుతూ ఉంటాం కదండి, అక్కడ వెళ్ళకుండా మన ఆంధ్రాలోనే అంత అద్భుతమైన నగరంగా తీర్చిదిద్దబోతున్నారనమాట. చాలా చోట్ల రాజధానుల్లో ఎక్కడైనా కానీ నీటి సదుపాయం తక్కువగా ఉంటుందండి. మన ఆంధ్రప్రదేశ్కి అమరావతికి అయితే నీటి అవసరాలు మనకి కావాల్సిన కన్నా ఎక్కువగా ఉన్నాయి. వాటిని వాడుకునే విధంగా వాడుకుంటే చాలా అద్భుతంగా నిర్మాణం అనేది జరుగుతూ ఉంటుంది. నగరం డెవలప్ అవుతూ ఉంటుంది. గ్రీన్ అండ్ బ్లూ సిటీగా మన అమరావతి రూపుదిద్దుకోబోతుందండి. చూశారు కదండి, ప్యాసింజర్స్ అయితే ఈ విధంగా దిగి రోజు వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా అటు నుంచి ఇటు నుంచి అటు ఈ బోట్లో అయితే ప్రయాణం చేస్తూ ఉన్నారండి. ఇక రానున్న కాలంలో ఈ బోట్లు అనేవి రవాణాకి కన్నా టూరిజానికి ఉపయోగపడే విధంగా వాడతారు. ఎందుకంటే రవాణాకి కావాల్సిన కార్లు కానీ, బైకులు కానీ, ఏదైనా వాహనాలైనా సరే ఆ బ్రిడ్జి, ఐకానిక్ బ్రిడ్జి ద్వారాగా వెళ్ళే మార్గం అయితే ఇక్కడ నిర్మాణం జరగబోతుందండి. ఏదేమైనా మన అమరావతికి తలమానికంగా చక్కటి ఆకృతులతోటి మంచి ఐకానిక్ మోడల్తో బ్రిడ్జి అనేది కట్టబోతున్నారండి ఈ ఏరియాలో అని చెప్పే చిన్న ప్రయత్నం అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇబ్రహీంపట్నం పెర్రీ సెంటర్ అనమాట అండి ఇది. ఇక్కడ నుంచి ఈ బైకులు ఇక్కడ దిగిపోయి చక్కగా మన ఇబ్రహీంపట్నం అడ్ రోడ్ రింగ్లోకి అయితే వెళ్ళిపోతాయి అనమాట ఈ వాహనాలన్నీ. అట్లాగే అటు ఏమన్నా పని చూసుకుని మళ్ళీ వచ్చేస్తాయి. 1-2 గంటలకి ఒకసారి 2 బోట్లు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి అనమాట. ఇంకా జనం ఎక్కువైతే కనుక ఇంకా బోట్స్ అయితే రెడీగా ఉన్నాయండి ఇక్కడ. ఒకసారి ఇక్కడ పెర్రీ సెంటర్లో ఇక్కడ చేపలు అమ్ముతున్నారు. ఇక్కడ మన కృష్ణానది కదండి, పక్కనే పొడవలు, పల్లికారులు, జాలర్లు, ఫిషింగ్ వేట చేసేవాళ్ళు వీళ్ళంతా ఇక్కడ ఉంటారు కదండి నది ఒడ్డు పక్కన. వాళ్ళ జీవన స్టైల్ ఇక్కడ ఎలా ఉందండి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటూ వచ్చే వాళ్ళకి పోయే వాళ్ళకి బిజినెస్ అనేది వాళ్ళకి ఈ విధంగా చేస్తున్నారండి. ఒకసారి చూడండి, వెహికల్స్ అయితే దిగుతున్నాయి బోట్లో నుంచి. చాలా రోజుల నుంచి మనం ఈ వీడియో చేద్దాం అనుకున్నామండి. కాకపోతే అనుకోకుండా ఈరోజు కుదిరింది, వచ్చామన్నమాట. ఈ వీడియో తీయడానికి అయితే నేనైతే చాలా కష్టపడ్డానండి. ఎందుకంటే బండి వేరే చోట పెట్టేసి ఇటు వచ్చేసి మళ్ళీ ఇలా రావడం అనేది కొంచెం అంటే రోజు చేసేదానికన్నా పెద్ద ఇబ్బంది ఏం కాదు. కాకపోతే అలా చేశాను అనమాట. మీ అందరికీ ఇక్కడ ఈ లొకేషన్ ఈ విధంగా ఉంటుందని చూపించాలని నా చిన్న ప్రయత్నం అనమాట. మీ అందరికీ నచ్చిద్దనే నేను అనుకుంటున్నానండి. ఇదిగోండి, ఇక్కడ చేపలు అమ్ముకొని ఇక్కడ జాలర్లు అయితే ఈ విధంగా జీవిస్తూ ఉన్నారండి. అక్కడ పొడవ వచ్చింది కదండి, మళ్ళీ వెళ్ళడానికి రిటర్న్కి రెడీగా ప్యాసింజర్స్ అయితే రెడీగా ఉన్నారండి. ఇక్కడ వీళ్ళంతా మళ్ళీ అటువైపు చేరడానికి అయితే ఉన్నారు. అంటే ఇక్కడ రోడ్డు అనేది ఎంత ముఖ్యమైనది అనేది మీరు చూస్తూనే ఉన్నారు కదండి. ఈ విధంగా రోజు రాకపోకలు సాగుతూ ఉన్నాయి. ఈ ఐకానిక్ బ్రిడ్జి కనుక పూర్తయితే కనుక చాలా అద్భుతంగా అమరావతిలోకి ఒక 5 నిమిషాల వ్యవధిలోనే చేరుకునే విధంగా ఉంటుందన్నమాట. ఇదండి, ఇక్కడ ఎమ్మటే ఈ రోడ్డు ఎక్కగల ఆటోలు అన్నీ రెడీగా ఉన్నాయి. ఇబ్రహీంపట్నం అడ్ రోడ్డు రింగ్లోకి అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ రాబోయే వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి ఇలాగే నన్ను బ్లెస్సింగ్స్ చేయండి ఫ్రెండ్స్.